ఫ్రెంచ్ ఓపెన్ మే జూన్ అక్కడ జరుగుతుంది. వింబుల్డన్ జూన్ జూలైలో జరుగుతుంది. యుఎస్ ఓపెన్ ఆగస్టు సెప్టెంబర్లో జరుగుతుంది. ఈ 2025లో మెన్స్ సింగిల్స్ ఉమెన్స్ సింగిల్స్లో విన్నర్స్ రన్నర్స్ ఎవరో చూద్దాం. సింగిల్స్ జెన్నిక్ సిన్నర్ ఇటలీ విన్నరు. రన్నరు అలెగ్జాండర్ జెవెరెవ్ జర్మనీ. ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి కార్లోస్ ఆల్కరాజు. రన్నరు జెన్నిక్ సిన్నర్. తర్వాత వింబుల్డన్ జెన్నిక్ సిన్నర్ విన్నరు, కార్లోస్ ఆల్కరాజ్ రన్నర్. నెక్స్ట్ యుఎస్ ఓపెన్ కార్లోస్ ఆల్కరాజ్ విన్నరు, జెన్నిక్ సిన్నర్ రన్నరప్. ఉమెన్ సింగిల్ మాడిసన్ కీస్ విన్నరు, సబలెంకా రన్నర్. తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ వచ్చేసి కోకో గాఫ్, రన్నర్ సబలెంకా. వింబుల్డన్ స్వెటెక్ విన్నరు, అనిసిమోవా రన్నర్. నెక్స్ట్ యుఎస్ ఓపెన్ సబలెంకా రన్నరు, అనిసిమోవా రన్నర్. ఇవన్నీ పేర్లు కష్టం ఉంటాయి కదా, ఈజీ గుర్తుపెట్టుకోవడానికి చూద్దాం. చూడండి, ఫస్ట్ మెన్స్ సింగిల్స్ గుర్తుపెట్టుకోవడానికి విన్నర్స్, మెన్స్ విన్నర్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ జేసీ 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 జేసీ. జే అంటే జెన్నిక్ సిన్నర్ కార్లోస్ అల్కరాజ్, జెన్నిక్ సిన్నర్ కార్లోస్ అల్కరాజ్. జేసీ జేసీ జెన్నిక్ సిన్నర్ కార్లోస్ ఆల్కరాజ్, జెన్నిక్ సిన్నర్ కార్లోస్ ఆల్కరాజ్ విన్నర్స్. రన్నర్స్ అలెగ్జాండర్ జేసీజే. అలెగ్జాండర్ ఒక్కటి వేరు. ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్ అలెగ్జాండర్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. మనం మిగతావన్నీ ఇక్కడ విన్నరు కార్లోస్ ఆల్కరాజ్ అయినప్పుడు రన్నర్ వచ్చేసి జెన్నిక్ సిన్నర్ అవుతాడు. జెన్నిక్ సిన్నర్ విన్నర్ అయినప్పుడు కార్లోస్ ఆల్కరాజ్ రన్నరు. కార్లోస్ విన్నర్ అయినప్పుడు జెన్నిక్ సిన్నర్ రన్నర్ అప్ అవుతాడు. అంతే, ఇక్కడ ఇదొక్కటే చేంజ్. జేసీ జేసీ అలెగ్జాండర్ ఒక్కడు ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నర్ అప్ చేంజ్. ఇంకా లేదంటే కార్లోస్ ఇక్కడ గెలిచినాడు కాబట్టి వీడు రన్నర్ అప్, జెన్నిస్ ఇక్కడ గెలిచినాడు కాబట్టి కార్లోస్ రన్నరు, కార్లోస్ గెలిస్తే వీడు రన్నరు. ఇది మెన్స్కి. నెక్స్ట్ ఉమెన్స్కి ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి, కీస్ లేక. ఫ్రిడ్జ్కి కీస్ లేకపోవడంతో కోకో కోలా తాగలేదు. ఫ్రిడ్జ్ కీస్ లేకపోవడంతో కోకో కోలా తాగలేకపోయాను. అందువల్ల ఏమైంది, స్వెట్ ఎక్కువైంది. స్వెట్ ఎక్కువైపోయి సబలేకి పోలే. స్వెట్ ఎక్కువయ్యి చెమటంతా సబలేకి పోలేదు. కీస్ లేక కోకో కోలా తాగలే. ఫ్రిడ్జ్కి కీస్ లేక కోకో కోలా తాగలే. అప్పుడు ఏమైంది, స్వెట్ ఎక్కువైంది. స్వెట్ ఎక్కువ అవడంతో సబలేకి పోలే. కీస్ విన్నర్ చూడండి, మెడిసన్ కీస్ ఆస్ట్రేలియన్ ఓపెన్. నెక్స్ట్ కోకో అంటే కోకో గాఫ్ ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్. స్వెట్ ఇక స్వెటెక్ వింబుల్డన్. సబలోకి అంటే సబలెంకా విన్నర్. ఇవి చూడండి, మాడిసన్ కీసు, కోకో గాఫ్, స్వెటెక్, సబలెంకా. నెక్స్ట్ వీళ్ళు విన్నర్స్. రన్నర్స్ చూద్దాం. రన్నర్స్ ఎవరంటే ఫస్ట్ రెండు సబలెంకా ఎస్సీ సబలెంకా. నెక్స్ట్ వచ్చేసి అనిసిమోవా సబలెంకా రన్నర్లు. అనిసిమోవా. అది గుర్తుపెట్టుకోవడానికి కీసు లేక కోకో కోలా తాగలేదు కాబట్టి స్వెట్ ఎక్కువ ఏమైంది, సబలేకి పోలేదు. పోకుంటే ఏం చేశారు, సభికులు అంటే సబలెంకా సభలోకి, సభికులందరూ సభలోకి రావాలని అరిచారు. సభలోకి సబలెంకా, సభికులందరూ సబలెంకా అని అనిమిసోవా.